కంప్లీట్ అయ్యే వరకు ఇంకా చేస్తూనే ఉన్నందరూ వాళ్ళందరికీ ఎస్పెషల్గా ప్రతి ఒక్కరిని నేను డయాస్ మీదకి పిలిచి థ్యాంక్ చెప్పాల్సిన రోజు ఈరోజు, ఎవరిని మిస్ కాకుండా. సో ఆడిషన్స్ అన్ని ఫైనల్ చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళాం. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న పెద్దలు కానీ, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కానీ, నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఈజ్ జెన్యూన్. ఏది కూడా ఈ ఆడియో ఫంక్షన్ అనుకున్నప్పుడే మేము ఓల్ టీం కూర్చొని ఏది మేము సినిమా మొదల నుంచి కంప్లీట్ చేసే వరకు మా మధ్యలో ఏం జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నింటినీ వాళ్ళ షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఇందాక సాయి ధరమ్ దేశ్, సందీప్ వాళ్ళది కూడా అలా ఓపెన్ చేసింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ ఒక 30 days షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ రూమ్లో అందరం సినిమా చూసాం. అంటే ఇందాక హరి అన్నాడు కదా, 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నది స్క్రీన్ మీదకి తేవడం అనేది అది ఇంకొక సినిమాల్లో పనిచేసే వాళ్ళకి అర్థమవుద్ది. అది స్క్రీన్ మీదకి తేవడం అనేది ఒక పెద్ద టాస్క్. సో 30 days షూటింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour ఫిలిం రెడీ అయింది. ఫిలిం చూసిన తర్వాత మేము అనుకుంది రాలేదు. వెరీ డిసప్పాయింట్. సో ఎక్కడో కోఆర్డినేషన్ కావచ్చు, అందరి మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కావచ్చు, సో మిస్ అయింది. ఎవ్రీవన్ అందరు చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయి అప్పటి వరకు శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి అసలు షూటింగ్లో కానీ దీంట్లో పార్టిసిపేషన్ లేకుంటే, సో ఒక జడ్జిమెంట్ గురించి వాళ్ళిద్దరిని పిలిచి చూపిస్తే వాళ్ళు కూడా ఏదో మిస్ అవుతుంది కథ అనుకున్నప్పుడు ఇది లేదు కదా అంటే, ఎస్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో అప్పుడు మళ్ళీ ఓల్డ్ టీం కూర్చొని ఎందుకు మిస్టేక్ జరిగింది, అనుకున్న స్క్రిప్ట్లో సీన్స్ ఎందుకు రాలేదు అని కరెక్ట్ చేసి ఆ 30 days షూటింగ్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి ఓవరాల్గా టోటల్గా చెక్ చేసుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అందరు ఆర్టిస్టులను కూర్చోబెట్టుకొని, కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎవ్రీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, మీ క్యారెక్టర్లు ఇవిగో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తప్పు చేశారు, సాయిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టినప్పుడే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మంచి కెమెరామెన్ తన పని చేస్తున్నాడు, బట్ తనకు ఒక డైరెక్షన్ రాబోతుంది, మా ప్రాజెక్ట్ డిలే అవుతుంది, తన డైరెక్టర్ కాబోతున్నాడు. సో అలాంటి టైంలో డెసిషన్ తీసుకుంది మా ఆర్యాకు, మా బొమ్మరిల్లుకు, మా మిస్టర్ పర్ఫెక్ట్కు, ప్రతి ఒక్క సినిమాకు పనిచేసిన విజయ్ కే చక్రవర్తి. సో హరి ఎలాగో విజయ్ కే చక్రవర్తి కూడా నన్ను అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేస్తాడు. సీన్ బాగాలేకుంటే ఎందుకు ఒప్పుకున్నారు సార్, ఈ సీన్ బాగాలేదని అలా మాట్లాడే విజయ్ని పిలిచి ఈ సినిమా మళ్ళీ అక్కడి నుంచి ప్లాన్ చేసి 60 daysలో ఈ సినిమాని కంప్లీట్ చేశాం. సో క్రెడిట్ గోస్ టు విజయ్ కే చక్రవర్తి. అనుకున్నట్టు అప్పుడు సాయి ఏదైతే అనుకున్నాడో ఆ వర్కింగ్ డేస్లో ఈ సినిమాని కొత్త వాళ్ళతో మళ్ళీ చేయించి కంప్లీట్ చేశాడు. ఇట్స్ 60 daysలో ఈ సినిమాని కంప్లీట్ చేశాం. సూపర్ సార్. నిజంగానే ఏ ప్రొడ్యూసర్ కూడా ఇంత జెన్యూన్గా, ఇంత హానెస్ట్గా బయటికి చెప్పరు అసలు ఏం జరిగింది అని చెప్పేసి. బట్ వీ అప్రిషియేట్ యూ దిల్ రాజు గారు. అండ్ మరి సీరియస్గా ఈ టైంలో మాత్రం గట్టిగా చప్పట్లు పడాల్సి